మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పుడు మాటలు వినకుండా పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. సీఐ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకలేమని, తనను అవమానిస్తే ఖచ్చితంగా తిరగబడతారని స్పష్టం చేశారు. సీఐ తమను అవమానించడంపై ప్రశ్నించడమే నేరమైతే తనపై తీసుకునే చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు పేర్ని నాని. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. ఎప్పుడన్నా మీకు కనబడితే అడగండి, పేర్ని నాని పోలీసుల మీద దాడులు చేసాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలు వదలమంటాడా అడగండి. 100 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేను కేసు నా మీద ఇప్పుడు బోల్డని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీరు చర్యలు తీసుకోండి, తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం.